తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం. ఎందుకంటే చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ గురించి డెఫినెట్ గా ఈసారి కవర్ చేయాలనుకున్నాను. భారతదేశంలో ఎక్కడా కూడా మీరు ఇది విని ఎరగరు. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం అనేది స్టార్ట్ చేసింది టీటీడీ. ఎందుకంటే టీటీడీలో పడిన ప్రతి రూపాయి కూడా సో ఏదో ఒక మంచి పనికి ఉపయోగపడాలన్నదే ఫస్ట్ నుంచి కూడా అందరూ చేస్తున్న ఒక మంచి సిద్ధాంతం. దానిలో భాగంగానే దీని గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి మన అందరం కూడా. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి అండ్ కేరళ నుంచి అండ్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇలా అస్సాం, పక్క స్టేట్లు కూడా, అంటే ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన దగ్గరికి వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన దర్శనం కోసం వస్తారు. మంచి జరుగుతుందని ఒక మంచి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా పక్క కంట్రీ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు, అంటే 2 days 3 days పిల్లలకు కూడా హార్ట్లో హోల్ ఉంటే ఆ ప్రాబ్లమ్ని చాలా ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి ఇక్కడికి వస్తే మీకు హార్ట్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా ఫ్రీ ఆపరేషన్స్. అట్ ది సేమ్ టైం హార్ట్లో హోల్ ఉన్నప్పటికి కూడా ఆ చిన్న హోల్ మీరు తొందరగా ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మీకు కొత్త టెక్నాలజీతో ఆ హార్ట్ని క్లోజ్ చేసే ఒక పద్ధతి కూడా ఉందన్నమాట. అది డాక్టర్ గారు మాట్లాడతారు. మీరు లోపలికి వస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఒక కార్పొరేట్ హాస్పిటల్ కూడా సరిపోదు, అంత మంచి లుక్తో అన్ని మంచి లోపల మీరు ప్రమిసెస్ చూస్తే అర్థమవుతుంది. అండ్ లోపల వార్డ్ రూమ్స్ కావచ్చు, ఆపరేషన్స్ రూమ్స్ కావచ్చు, క్యాథలిక్ రూమ్స్ కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఒక్కొక్క చిన్న బాబుకి, చిన్న బేబీకి ఒక్కొక్క నర్స్ని 1+1 అట్ ది సేమ్ టైం ఒక డాక్టర్ ఎప్పుడు అబ్జర్వేషన్లోనే ఉంటారు. చూస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు. దాదాపు ఇప్పటికి 5,000 ఆపరేషన్స్, ఫ్రీ ఆపరేషన్స్ అయినాయి. అట్ ది సేమ్ టైం ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్. వీళ్ళ త్రూ అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు పిల్లలు. అండ్ అలాంటి వాళ్ళకి కూడా, ఎందుకంటే గ్రీన్ ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ఆర్గాన్స్ అనేవి టీటీడీ వాళ్ళు చార్టర్డ్ ఫ్లైట్స్లో 10 లక్షలైనా 15 లక్షలైనా వేరే చోట ఎక్కడన్నా, అంటే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా హార్ట్ తీసుకొచ్చి ఇక్కడ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారనమాట. అది కూడా చాలా ఫ్రీ. ఇక్కడ ప్రతిది కూడా మీరు చూస్తే ఇక్కడ చూడొచ్చు. వైద్య ఆరోగ్య శాఖ సేవలో ఎటువంటి ఫిర్యాదుకైనా 104కి కాల్ చేయాలని, అండ్ ఉచిత వైద్య సేవలకి అండ్ లంచం అడిగితే కూడా 14400 కాల్ చేయండి. సో ఎన్టీఆర్ ట్రస్ట్ అనమాట ఇది వైద్య సేవ. మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు రాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మెడికల్ హెల్ప్ లైన్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా మాట్లాడచ్చు, డీటెయిల్స్ తీసుకోవచ్చు. డాక్టర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు 24/7. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మీకు కనబడుతున్నారు శ్రీనాథ్ గారు, అట్ ది సేమ్ టైం బోర్డ్ మెంబర్ భానుప్రకాష్ గారు. నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇది చాలా మందికి తెలియాలి. ఎందుకంటే కొన్ని జీవితాలు వీటి వల్ల పాడైపోతున్నాయి, చిన్న చిన్న జీవితాలు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియక ఆ టైంలో ఆటలో హోల్ ఉందని పేరెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఖర్చు ఎక్కువ అవుతుందని లైట్ తీసుకున్న పేరెంట్స్కి కూడా నిజంగా చెప్పాలంటే ఇది ఒక రిలీఫ్ అని చెప్పొచ్చు కూడా. ఇక్కడికి రండి, మీరు కన్సల్ట్ అవ్వండి, మీ ప్రాబ్లం చెప్పండి, దానికి సొల్యూషన్ ఉంది. మీకు ఆపరేషన్ అయిపోయి మీకు ఇక్కడ ఉన్న 10 days అయినా 15 days అయినా, ఫుడ్కైనా, అకామిడేషన్ అయినా ప్రతిదీ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తూ పిల్లల్ని మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళ లైఫ్ స్టైలు సో ఎప్పుడులాగా ఉండే విధంగా ఇక్కడ హార్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి, హార్ట్లో హోల్స్ ఉంటే జరుగుతున్నాయి, ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది, ప్రతిదీ జరుగుతుంది. సో ఆ సేవలు అందిస్తున్న వాళ్ళల్లో ముఖ్యులు శ్రీనాథ్ గారు, సో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. సో ఈయనకి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టచ్చు సార్. సో నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం టీటీడీ వారి సహకారంతో అండ్ గవర్నమెంట్ సహకారంతో వీళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా మంది తెలియదు, వాళ్ళ దృష్టికి తీసుకురావడం కోసమే నా ఈ చిన్న ప్రయత్నం. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు ఎవరున్నారు, ఏం జరుగుతుంది, ఈ లోపల ప్రపంచంలోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. ప్లీజ్. ఏం పేరు బిడ్డ పేరు? హైరా. హైరా బిడ్డ 3 నెలలకి ఐడెంటిఫై చేశాడు గుండె హోల్ ఉందని. ఓకే. పాప పుట్టుకతోనే అట్లా ఉంది.
ఇక్కడ బాగా చేస్తారని చెప్పారా? ఇక్కడ బాగా చేస్తారు. శ్రీనాథ్ రెడ్డి సార్ బాగా చేస్తాడు. మీరు అక్కడికి వెళ్ళి కలిసానంటే సార్ ఇక్కడ చూసి ఇట్లా పని పాప కొన్ని గుండె అవుతుంది, మనం మందులు వాడదాం అని ఇక్కడికి ఇంకా బిడ్డ ఇంకా కేజీ ఇంప్రూవ్ జరిగింది. కేజీ ఉండే కేజీతో పుట్టిందా? కేజీ పుట్టింది పాప, కేజీతోనే పుట్టింది. వీటికి వచ్చినాక ఇప్పుడు 4 కేజీలు ఉంది. ఓకే. అయిరా ఇది హిందూకి సంబంధించిన టెంపుల్స్ ట్రస్ట్ కదా, హిందూస్ రావాలనేది ఏం లేదు. అందరూ మైనారిటీస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనము కీ హోల్, ఇప్పుడు మనకి దిస్ ఇస్ కాల్డ్ క్యాత్ ల్యాబ్, యాంజియోగ్రామ్ చేసే ల్యాబ్ అన్నమాట. ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా కీ హోల్ ఇందాక మనం ఒకటి డిస్కస్ చేసాం, ఆపరేషన్ లేకుండా క్లోజ్ చేసే ప్లేస్ అన్నమాట. సో ఆ బాబుకి ఈ బటన్ పెట్టి క్లోజ్ చేసాం అన్నమాట. ఇక్కడ ఒక బటన్ కనపడుతుంది కదా, దిస్ బటన్ ఇస్ డిఫెక్ట్ ఇన్ ద హార్ట్, దాన్ని క్లోజ్ చేసాం. ఒక ట్యూబ్ ద్వారా పంపిస్తాము బటన్ ని. సో ఈ ట్యూబ్ ద్వారా బటన్ వెళ్తుంది హార్ట్ లోకి. దాన్ని స్లోగా మనం ఆ ప్లేస్ లో ఎక్కడ హోల్ ఉందో దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఇది హార్ట్ లో హోల్, హార్ట్ లో హోల్ ని ఆ బటన్ తో క్లోజ్ చేసాం. 2 holes ఉన్నాయి బాబుకి. ఒకటే, అంటే దానికి డబుల్ డిస్క్ అన్నమాట. ఇలా సెప్టమ్ ఉంటే అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, సో దట్ అంబ్రెలా లాగా పట్టేసుకుంటుంది. ఇట్స్ అన్ అంబ్రెలా డివైస్. ఓకే ఓకే. సో అక్కడ హోల్ అక్కడ పట్టుకోవడానికి దేర్ నీడ్స్ సమ్ రిమ్స్ అన్నమాట. ఓకే ఓకే. సో దాంతో ఇట్ విల్ క్యాప్చర్ అండ్ లైక్ అన్ అంబ్రెలా అక్కడే ఉండిపోతుంది. ఓకే. సో లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అది. ఇంకా అది అంటే దానిపైన కలిసిపోతుంది, కలిసిపోతుంది అన్నమాట. సో దెన్ మీకు అది కనపడదు, మన ఫ్లూరోలో చేస్తేనే కనపడుతుంది. అంటే బికాజ్ ఆఫ్ ద సైజ్ అండి, సైజ్ ఇంత సైజ్ పెద్దగా, ఆ సైజ్ కి ఆ సైజ్ ఇంకా ఆపరేషన్ అక్కర్లేదు. ఇంకా ఆపరేషన్, ఇదే ఆపరేషన్, ఇది కీ హోల్ ఆపరేషన్. సో చిన్నప్పుడు ఐడెంటిఫై చేస్తే బెస్ట్, ఇది బెస్ట్. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. డిలే చేయడం వల్ల మనకు అంత అవుట్కమ్స్ ఉండవు. పుట్టిన పిల్లలకి అంటే హార్ట్ లో హోల్స్ ఉంటే ఒకసారి మీరు ఇక్కడ క్లోజ్ లో కూడా చూపించవచ్చు. మనం ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే అంత ఈజీగా వితౌట్ ఆపరేషన్ కూడా కొన్ని కేసెస్కి అది ఇన్సెక్ట్ చేస్తారు అనమాట ఆ హోల్ మీద. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది ఇక్కడ. సో ఈ ప్రాసెస్ కూడా అంత ఫ్రీయా సార్? దిస్ ఇస్ ఆల్సో కవర్డ్ అండర్ ఎన్టీఆర్ వైద్య సేవ. ఎన్టీఆర్ వైద్య సేవ, ఓకే, గ్రేట్ సార్. అసలు పిల్లలకి దేర్ ఇస్ నో చార్జ్ ఫర్ ఇట్. అడ్వాంటేజ్ ఏంటంటే మత్తు తక్కువ, ఓపెన్ అవసరం లేదు, దే కెన్ గో హోమ్ ఫాస్టర్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. డేస్ బేబీస్ కూడా, డేస్ బేబీస్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. దాన్ని మనం స్టెంట్ ద్వారా వేసుకోవడం చేసుకోవచ్చు. ఓకే. సో తొడ దగ్గర ఉన్న వెయిన్ ద్వారా చేసాం. ఓకే. స్టిచ్ మత్తు కూడా లేదు, వాడు చూస్తున్నాడు. లోకల్ అనస్థీషియాలో అయిపోతుంది అన్నమాట. వాడికి పెయిన్ ఏ ఉండదు, ఇంకా లోకల్లో అయిపోతుంది. ఇంకా రేపు ఇంకా 1 hour లో వాడు తినొచ్చు కూడా. అంటే దిస్ ఎక్విప్మెంట్ ఆల్సో ఇట్ ఇస్ కాస్ట్లీ. లేటెస్ట్ టెక్నాలజీ, ఇట్ ఇస్ లేటెస్ట్ క్యాత్ ల్యాబ్స్. మనకి టీటీడీ ద్వారా మనకు వీ హ్యావ్ గాట్ దిస్ ఎక్విప్మెంట్. లో రేడియేషన్, అంటే క్యాత్ ల్యాబ్ అంటే రేడియేషన్ అంటాం మనం. ఓకే. సో వీ నీడ్ అ బెటర్ ఎక్విప్మెంట్. చిన్నపిల్లలకి రేడియేషన్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో వీ హ్యావ్ గాట్ ద బెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అన్నమాట. సో దట్ మినిమైజ్ రేడియేషన్ ప్లస్ ఎక్స్పర్టీస్ వల్ల ఎక్కువ టైం లేకుండా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇన్ని చేసాము మన టీము. సో దే డూ ఇట్ ఫాస్టర్. ఓకే. అండ్ రికవరీ ఇస్ ఫాస్టర్, పేషెంట్ ఆల్సో ఇస్ సేఫర్. సో రేపు డిశ్చార్జ్ అయిపోవచ్చు బాబు. హీల్ గెట్ డిశ్చార్జ్. ఓకే, గుడ్. నాకు ఇవాళ ఎవరు మాట్లాడుతున్నా మనుషుల వైపు చూడలేకపోతున్నాను, అంతా పిల్లల వైపే చూస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు. సో లోకల్ అనెస్థీషియా అంతే. లోకల్ కింద నరం దగ్గర, అంటే మనం యాంజియోగ్రామ్ చేస్తాం కదా అలా. బట్ పిల్లలకి కొంచెం అనెస్థీషియా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ఓకే, దట్ ఆల్సో మనకు టీమ్ అనెస్థెటిస్ట్ వాళ్ళందరూ ఉన్నారు. సో వీ కెన్. హాస్పిటల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. కార్పొరేట్ హాస్పిటల్ కన్నా బాగున్నాయి. చాలా మంది ఇంక్లూడింగ్ అపోలో హాస్పిటల్ చైర్మన్ గారు వాళ్ళు కూడా వచ్చి, సుధామూర్తి గారు వాళ్ళు కూడా చూసి నథింగ్ లెస్ దాన్ కార్పొరేట్ ఆర్ నథింగ్ లెస్ దాన్ అపోలో. నేషన్ అవార్డు కూడా వచ్చింది కదా, నథింగ్ లెస్ దాన్ కార్పొరేట్ అని. సో వీళ్ళంతా హార్ట్ ఆపరేషన్ అయిన వల్ల, రికవరీ అయిన వల్ల. ఏ ఊరన్నా మీదే? అనకాపల్లి. అనకాపల్లి.
ఏ ఏజ్ లో తెలిసింది బాబుకు హోల్డ్ ఉందని మీకు? పుట్టిన పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఓ, ఇది రెండోసారి. ఇప్పుడు సెట్ అయిపోయింది మొత్తం. ఏమో తెలియదు, ఇంకా చేశారు కదా. చేశారు ఇప్పుడు. మనం 1 year దాకా మళ్ళీ మనం కంటిన్యూషన్ చేయాలి. ఓకే తిరగాలి. ఓకే కొన్ని కాంప్లెక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ నీడ్ మల్టిపుల్ సర్జరీస్, స్టేజ్ సర్జరీ. ఓకే. సో దిస్ ఫెలో ఇస్ ఇంటూ సెకండ్ స్టేజ్, బట్ ఈస్ ఫైన్. అంతా బాగైపోతుంది. మంచి హాస్పిటల్ ఇది. చాలా బాగుందండి. పుట్టిన పిల్లల్ని డైరెక్ట్ ఇక్కడనే తీసుకొచ్చాం. మా పాపని డెలివరీ కూడా మెటర్నిటీలో చేయించాం. అక్కడ ఒక ముందే వచ్చి మళ్ళీ అంటే మేము ఒక వారం ముందే వచ్చి ఇక్కడ ఉపాధ్యాయ నగర్లో రూమ్ తీసుకొని ఇక్కడే ఉన్నాం 3 months. గుడ్. అదే గ్రీన్ ఛానల్ ద్వారా బట్ కావాలంటే Green చార్టెడ్ channel ఫ్లైట్ చేసుకొని ఆర్గాన్స్ కూడా టీటీడీ తెప్పిస్తుంది. కుండీలు వేసే ప్రతి పైసా ఇట్లా మంచి కార్యక్రమం ఖర్చు పెడుతుంది. న్యూ హాస్పిటల్ మీద కూడా we'll see sometime. ఇప్పుడు పోతుందా? స్టార్ట్ అయిపోయింది అది? బయట నుంచి చూపించండి. అయిపోయింది. ఓ, స్ట్రక్చర్ అయిపోయింది. లెక్చర్ అయిపోయింది. నిజంగా థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు. గుడ్ టు సీ యూ. చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. You have to take the దేవుడు బ్లెస్సింగ్స్ కన్నా పిల్లల బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అది ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది ఇంకా. గ్రేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్ డాక్టర్, కలుద్దాం మళ్ళీ. సో ఇంతకుముందు మనం అక్కడ డిస్కస్ చేసేటప్పుడు డాక్టర్ గారు కావచ్చు, భాను గారు కావచ్చు ఒక మాట చెప్పారు. టీటీడీ రిలీజ్ చేసిన ఫండ్తో ఎంత బ్యూటిఫుల్గా చూడండి ఒకసారి. నిజంగా మన హైదరాబాద్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా సరిపోదు. టీటీడీ 250 కోట్లతో ఇంత మంచి హాస్పిటల్ రూపొందించారు. పైన అయితే మీకు ఆ వెంకటేశ్వర స్వామి నామం 4 వైపులా అదే వచ్చే విధంగా కట్టారు. సో భానుగారు, మీరు చెప్పిన హాస్పిటల్ ఇది చాలా సింపుల్ గా ఉంటుందని నేను అనుకున్నాను. బట్ ఈ రేంజ్ లో నిజంగా దీనికి కర్త కర్మ క్రియ అంటే టీటీడీ ఓకే. దీని ముందునే నడిపించిన వ్యక్తులు అంటే ఎవరని చెప్తారు అసలుకి? వెంకటేశ్వర స్వామి. ఓకే. ఎందుకంటే ఈరోజు మీరు 1 కోటి రూపాయలు ఈ పద్మావతి చైల్డ్ హాస్పిటల్ కానీ శ్రీవారి భక్తులు డొనేట్ చేస్తే ఆ డబ్బు దీనికి వాడుతున్నాం. ఆ డబ్బుతో కొన్ని వందల ప్రాణాలు మనం బ్రతికించవచ్చు. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే ప్రాణం నిలబెట్టేది ఈరోజు ఈ బిల్డింగ్కి ఇచ్చినటువంటి దాతలు. ఆ 1 కోటి రూపాయల వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుతో ప్రపంచంలోనే మేటి హాస్పిటల్. టికెట్ రూపంలో కలెక్ట్ చేశారా? ఉదయాస్తమని అంటే ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి అస్తమించే వరకు స్వామివారి సేవలు ఉంటుంది. ఓకే. ఆ టికెట్ గతంలో 1,00,000 రూపాయలు ఉంది, అది 10 లక్షలు అయింది. అది 10 లక్షలు వచ్చిన తర్వాత నేను కూడా చాలా సందర్భాల్లో టీటీడీ వారికి చెప్పడం జరిగింది, దాన్ని రేట్ పెంచితే బాగుంటుంది, పెంచితే భక్తుల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది అనే భావనలో ఉంది. కానీ జవహర్ రెడ్డి గారు ఇవ్వగా ఉన్నప్పుడు వారి దృష్టికి నేను తీసుకుని వెళ్ళి, అన్న ఈ ఉదయాసం 1 కోటి రూపాయలు పెట్టండి, ఈ పిల్లల హాస్పిటల్కి దాన్ని డివైడ్ చేస్తామంటే వారు సానుకూలంగా స్పందించారు. ఆ కట్టిన ప్రతి రూపాయి ఈరోజు కొన్ని వేల ప్రాణాలు కాపాడుతుంది. కొన్ని వేల ప్రాణాలు. చిట్టి గుండెకి కొండంత అండ వెంకటేశ్వర స్వామి. చిట్టి గుండె ఇప్పుడు మనం పోయి చూసాం కదా, చిన్న చిన్న గుండెలకి కొండంత అండ మన వెంకటేశ్వర స్వామి. కాబట్టి రాబో రోజుల్లో కొన్ని వేల ప్రాణాలు ఈ హాస్పిటల్ రాబో రోజుల్లో మనం ప్రాణాలు కాపాడబోతున్నాం. ఇంత మంచి కార్యక్రమం. అందుకని మీతో కలిసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. సుమన్ టీవీ ద్వారా చాలా మంది పేదలకు తెలియదు. డాక్టర్ గారు చెప్పారు ఏడాదికి 10,000 మంది పిల్లలకి హార్ట్ లో ప్రాబ్లం ఉంటుందని. అది ఇనిషియల్ గా కనుక్కునేస్తే ఆపరేషన్ చేస్తే వచ్చే పుట్టినరోజు చూడొచ్చు అన్నాడు. ఆ మాట ఆపరేషన్ చేస్తే రాబో ఇంకో ఏడాదిలో వచ్చి పుట్టినరోజు చూడొచ్చు. ఆపరేషన్ చేయకపోతే వారు మరణించే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్కి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే రండి. 1 రూపాయి 1 పైసా ఖర్చు లేకుండా మొత్తం స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి నిధులతో ఈ హాస్పిటల్ రన్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి, అంటే ఎవరెవరు చిన్నపిల్లలకి ప్రాబ్లం ఉందో అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సుమన్ టీవీ ద్వారా నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ హాస్పిటల్ స్పెషాలిటీ, ఇప్పుడు మనం ఏదైతే హాస్పిటల్లో కవర్ చేసినప్పుడు ఓన్లీ హార్ట్కి సంబంధించింది అనుకున్నామో, బట్ ఈ హాస్పిటల్లో దాదాపు 350 బెడెడ్ అనమాట. 14 రకాల వైద్య సేవలు. ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించిన ఎటువంటిదే న్యూరాలజీ కావచ్చు, లేకపోతే బాడీలో ఉన్న లంగ్స్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఎటువంటిదైనా కానీ 14 వైద్య రంగాలకు సంబంధించిన ప్రతిదీ ఈ హాస్పిటల్లో పిల్లలకి అవైలబిలిటీగా. సౌత్ ఏషియాలో ఇలాంటి ఒక మంచి హాస్పిటల్ లేనే లేదు ఎక్కడ పీడియాట్రిక్ సంబంధించి. ఫర్ ద ఫస్ట్ టైము ఆల్ ఇన్ వన్ అన్నీ ఒకే చోట కలగలిపిన ఒకే ఒక హాస్పిటల్ ఏదైనా ఉందంటే తిరుపతిలో టీటీడీకి సంబంధించిన ఈ చిన్నపిల్లల హాస్పిటల్ పేరే అని చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా గ్రేట్ ఇనిషియేషన్ తీసుకుంది టీటీడీ. సో వాళ్ళకి నిజంగా 2 చేతులు జోడించి నమస్కారం చేయొచ్చు. దాతలకు కానీ, లేకపోతే గవర్నమెంట్స్కి కానీ, టీటీడీకి కానీ, దీన్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపించిన భానుగారు లాంటి గొప్ప వ్యక్తులు కానీ, సో వీళ్ళందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నిజంగా నమస్కారం చేసుకోవచ్చు. ఎంతోమంది
ప్రాణాలని కాపాడే ఒక గొప్ప మహోన్నతమైన ఒక నిజంగా ఒక చెప్పాలంటే ఇది ఒక పోరాటం, ఎన్నో పోరాటాల తర్వాత ఇది మీరు సాధించారు. నిజంగా గ్రేట్ అన్న. థ్యాంక్ యూ. మీరు తలుచుకున్నారు కాబట్టి, అంటే మీరంటే మీ బోర్డు మెంబర్లు అందరూ, మా చైర్మన్ గారు, మా మెంబర్స్ అందరూ కలిసి సమిష్టి నిర్ణయం, బిఆర్ నాయుడు గారు, మా బోర్డు మెంబర్స్, ఈఓ గారు, టీటీడీ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఇంకా వేగంగా ముందుకు తీసుకోవాలని చెప్పి మా ఆలోచన. రాబో 3-4 నెలల్లోనే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని చెప్పి మా కోరిక. సో ఇంతకు ముందు చెప్పుకున్నాము, గ్రీన్ ఛానల్ ద్వారా చాలా ఈజీగా ఏ ఆర్గాన్ అయినా కానీ టీటీడీ వాళ్ళు ఓన్ గా చార్టెడ్ ఫ్లైట్ పెట్టేసి వాళ్ళే పిల్లలకి ఆ టైంకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు హార్ట్ లేకపోతే ఎక్కడైనా బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతారు కదా, వాళ్ళ హార్ట్ ని చాలా ఫాస్ట్ గా ఇక్కడ తెప్పించే ఒక మంచి కార్యక్రమం కూడా చేస్తున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ హాస్పిటల్ స్పెషాలిటీ, ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ 14 విభాగాలకు సంబంధించిన ఎటువంటి ఆర్గాన్ అయినా పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఫాస్ట్ గా అక్కడి నుంచి రావాలి అంటే ఇమ్మీడియట్ గా గ్రీన్ ఛానల్ ద్వారా చార్టర్డ్ ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ కి వస్తుంది. ఎయిర్పోర్ట్ లో ఒక ఎలిఫాడ్ రెడీగా ఉంటుందన్నమాట. ఆ ఎలిఫాడ్ లో ఈ హాస్పిటల్ మీద ఎయిర్ బస్, ఇక్కడే ఆ చాపర్ అనేది ఇక్కడ ల్యాండ్ అయిపోయి ఇక్కడే ఆ ఆర్గాన్ ఎవరైతే ఫాస్ట్ గా ఆపరేషన్ చేయాలో ఈ రోడ్డు మార్గం ద్వారా కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఎలిఫాడ్ ఎయిర్ బస్, సో అక్కడే పైన పెట్టారనమాట ఎలిఫాడ్ కూడా. సో అక్కడ నుంచి ఈజీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఈ మంచి డిసిషన్ తీసుకున్నారు. గ్రేట్. అట్ ది సేమ్ టైం రీసెంట్గా కొన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు కొంచెం అర్జెంటుగా కావాలి అంటే నారా లోకేష్ గారు, సో ఆయన దగ్గరుండి చార్టర్డ్ ఎయిర్ అంబులెన్స్ని నారా లోకేష్ గారు మరీ దగ్గరుండి ఆయన అబ్జర్వేషన్లో ఒక 3 times చాలా అర్జెంట్ అని చెప్తే ఆయన దగ్గరుండి మరీ హార్ట్ని ఇక్కడికి పంపడం కూడా జరిగింది. నిజంగా లోకేష్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎందుకంటే మెన్షన్ చేయాలి ఇలాంటి టైంలో అలాంటి వాళ్ళ గొప్ప పేర్లు కూడా, ఎందుకంటే ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికి కూడా ఆయన కూడా ఇలాంటివి కూడా పట్టించుకొని ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఉంది, ఈ ఎమర్జెన్సీలో మనలాంటి వాళ్ళు ఒక మాట చెప్తేనే చాలా ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోవడం, వ్యక్తులు ఇనిషియేట్ తీసుకోవడం, పిల్లల్ని బతికించడం అనేది చాలా గొప్ప ప్రయత్నం. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ గారికి కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.